బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 25 సెగ్మెంట్లలో బీఆర్ఎస్ తో టఫ్ ఫైట్ ఉన్నట్లుగా గుర్తించింది. ఆ నియోజకవర్గాలపై కాస్త ఫోకస్ పెడితే కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవచ్చని భావిస్తుంది. దీంతో ఏఐసీసీ ఆదేశాల మేరకు ఆ 25 నియోజకవర్గాల్లో స్ట్రాటజిస్టుల టీంలు రంగంలోకి దిగాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ తో పాటు మెదక్ జిల్లాలకు ఈ టీంలు చేరుకున్నాయి. పోలింగ్ డే వరకు ఆ స్ట్రాటజిస్టు టీంలు నియోజకవర్గాల్లోనే పనిచేయనున్నాయి. పార్టీ విజయానికి అవసరమైన సలహాలు, సూచనలు అందించనున్నాయి. స్థానికంగా ఉండే సోషల్ మీడియా, టీపీసీసీ, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ శ్రేణులతో కలిసి ఈ టాస్కును సమర్థవంతంగా నిర్వహించేందుకు పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. స్ట్రాటజిస్టులు తమ మెదళ్లకు పదును పెట్టి రాబోయే 3 వారాల పాటు క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన యాక్టివిటీస్ ను పార్టీ శ్రేణులకు ఎప్పటికప్పుడు అందజేయనున్నారు. ఈ 25 నియోజకవర్గాల అభ్యర్థులు తమ ప్రచారంలో భాగంగా ఏం మాట్లాడాలి, ప్రభుత్వ వైఫల్యాలను ఎలా ఎండగట్టాలి, ఏ అంశాలను హైలైట్ చేయాలని వంటి అంశాలను కూడా స్ట్రాటజిస్టులు ఎప్పటికప్పుడు తెలియపరచనున్నారు. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 25 సెగ్మెంట్లలో బీఆర్ఎస్ తో టఫ్ ఫైట్ ఉన్నట్లు గుర్తించింది. ఆ నియోజకవర్గాలపై కాస్త ఫోకస్ పెడితే కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవచ్చునని భావిస్తుంది. దీంతో ఏఐసీసీ ఆదేశాల మేరకు ఆ 25 నియోజకవర్గాల్లో స్ట్రాటజిస్టుల టీంలు రంగంలోకి దిగాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ తో పాటు మెదక్ జిల్లాలకు ఈ టీంలు చేరుకున్నాయి. పోలింగ్ డే వరకు ఆ స్ట్రాటజిస్టు టీంలు నియోజకవర్గాలనే పనిచేయనున్నాయి. పార్టీ విజయానికి అవసరమైన సలహాలు, సూచనలు అందించనున్నాయి. స్థానికంగా ఉండే సోషల్ మీడియా, టీపీసీసీ, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ శ్రేణులతో కలిసి ఈ టాస్క్ ను సమర్థవంతంగా నిర్వహించేందుకు పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. స్ట్రాటజిస్టులు తమ మెదళ్లకు పదును పెట్టి రాబోయే 3 వారాల పాటు క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన యాక్టివిటీస్ ను పార్టీ శ్రేణులకు ఎప్పటికప్పుడు అందజేయనున్నారు. ఈ 25 నియోజకవర్గాల అభ్యర్థులు తమ ప్రచారంలో భాగంగా ఏం మాట్లాడాలి, ప్రభుత్వ వైఫల్యాలను ఎలా ఎండగట్టాలి అనే ఏ అంశాలను హైలైట్ చేయాలి వంటి అంశాలను కూడా స్ట్రాటజిస్టులు ఎప్పటికప్పుడు తెలియపరచుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? పార్టీకి సంబంధించి కూడా ప్రతి అంశంలో వ్యూహాత్మకంగా వెళుతుంది. ఖచ్చితంగా ఏదైతే తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వెళ్తున్న క్రమంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సంబంధించి కూడా అన్ని అంశాల్లో కూడా వ్యూహాత్మకంగా వెళ్తున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ ఇప్పటికే 6 గ్యారంటీలు, డిక్లరేషన్లు, అగ్రనేతల సభలు, సమావేశాలతో పాటు ప్రతి అంశంలో వ్యూహాత్మకంగా వెళుతున్న నేపథ్యం కావచ్చు. దీన్నే అంటే ఇప్పటికే ఏదైతే 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులకే టికెట్లు కేటాయించిన అంశం కావచ్చు. ఇప్పుడు దాంట్లో 25 సెగ్మెంట్లకు సంబంధించి కూడా టఫ్ ఫైట్ ఉన్నట్టుగా గుర్తించింది. దాంట్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించి కూడా టఫ్ ఫైట్ ఉన్న నేపథ్యం కావచ్చు. ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా పూర్తిగా వ్యూహాత్మకంగా వెళ్తుంది. దాంట్లో భాగంగానే ఏఐసీసీ ఆదేశాల మేరకు కూడా వ్యూహకర్త సునీల్ కనుగోలు టీం ఆ నియోజకవర్గాల్లో ఇప్పటికీ చేరుకున్న పరిస్థితి కావచ్చు. 25 నియోజకవర్గం అంటే ఉమ్మం ఖమ్మం జిల్లా కావచ్చు, ఉమ్మం ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, ఉమ్మం నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కావచ్చు, అలాగే మెదక్ సంబంధించి కూడా ఆ నియోజకవర్గాల్లో 25 నియోజకవర్గ సెగ్మెంట్లలో కూడా టఫ్ ఫైట్ ఉన్న నేపథ్యం కావచ్చు. ఏఐసీసీ ఇప్పటికే దాన్ని గుర్తించిన నేపథ్యం కావచ్చు. ఇక్కడికి వ్యూహకర్త సునీల్ కనుగోలు టీం అక్కడ చేరుకున్నారు. ప్రతి అంశంలో అక్కడ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఏ అంశాలను లేవనెత్తాలి, ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, ప్రజాక్షేత్రంలో ఏ విధంగా ఎండగట్టాలి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఏ విధమైన ప్రచారాలను సిద్ధం చేయాలి, అక్కడ నియోజకవర్గాలకు సంబంధించి కూడా గతంలో అక్కడ ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు కావచ్చు, ఆ ప్రభుత్వాలు బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వ ఇచ్చిన హామీలు కావచ్చు ఎంతవరకు నెరవేర్చగలిగారు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 9.5 ఏళ్ల పాలనలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో ఎంతవరకు ఆ నియోజకవర్గాల్లో చేరాయన పైన కూడా పూర్తిగా అక్కడ అభ్యర్థికి సంబంధించి కూడా డేటా ఇవ్వనున్న నేపథ్యం కావచ్చు. పూర్తిగా ఈ ప్రచారాలకు సంబంధించి కూడా పోలింగ్ డే వరకు కూడా వాళ్ళు అక్కడే ఉంటున్న నేపథ్యం కావచ్చు. అంటే ఇప్పటికే తెలంగాణ సంబంధించి కూడా అధిష్టానం కూడా ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు. అగ్రనేతలంతా కూడా ఇప్పటికి వస్తున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే పరిశీలకులు, ఏఐసీసీ పరిశీలకులు, మిగతా ఇప్పటికి కర్ణాటక సంబంధించిన మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ప్రస్తుతం కొనసాగుతున్న ఎంపీలు, మంత్రులు, అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా మాజీ మంత్రులు, ఎంపీలు కూడా ఇక్కడ వస్తున్న నేపథ్యం కావచ్చు. నియోజకవర్గాలను కూడా చుట్టేస్తున్న నేపథ్యం కావచ్చు. అంటే ఈ 25 సెగ్మెంట్లకు సంబంధించి కూడా పూర్తి
పూర్తిగా ఫోకస్ చేసింది అధిష్టానం. పూర్తిగా దానికి సంబంధించి కూడా అభ్యర్థులకు అక్కడ ఇంకాస్త కష్టపడితే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సర్వే రిపోర్ట్లు కూడా చేసిన నేపథ్యం కావచ్చు. సునీల్ కనుగోలు ప్రత్యేకంగా సర్వే రిపోర్ట్లు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా అభ్యర్థికి ఏ విధంగా ప్రచారాలను సిద్ధం చేయాలి, సోషల్ మీడియా సంబంధించి కూడా ఏ విధంగా ప్రచారాలు ముమ్మరం చేయాలి, అలాగే ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలైన ఎన్ఎస్యుఐ అలాగే యూత్ కాంగ్రెస్తో పాటు మహిళా కాంగ్రెస్ ఇలాంటి అన్నిటిలో కూడా ప్రజలకు తీసుకుపోయే విధంగా కూడా ప్రచారాలు చేసే విధంగా కూడా అభ్యర్థికి సంబంధించి కూడా డేటా ఇవ్వనున్న నేపథ్యం కావచ్చు. ప్రజాక్షేత్రంలో అక్కడ నియోజకవర్గ తాజా పరిస్థితి ఏంటి, ఆ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇతర పార్టీల నుంచి కూడా పోటీ పడుతున్న అభ్యర్థులకు సంబంధించిన బలాబలపైన కూడా పూర్తిగా ఆ కంటెస్టెడ్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయనకు ఆ డీటెయిల్స్ మొత్తం ఇవ్వనున్న నేపథ్యం కావచ్చు. పూర్తిగా అక్కడే ఎన్నికల ముగిసే అంటే పోలింగ్ డే వరకు కూడా అవి 25 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఆ టీమ్స్ అక్కడనే ఉంటాయి, క్షేత్రస్థాయిలో పనిచేస్తాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు కూడా అవకాశాలన్నిటిని కూడా తీసుకున్న నేపథ్యం కావచ్చు. ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రాహుల్ గాంధీ మరోమారు 6 రోజుల పాటు ఇక్కడే ఉంటున్న నేపథ్యం. నెల 15వ తేదీన కూడా రాహుల్ గాంధీ మరోమారు వస్తున్న నేపథ్యం కావచ్చు. కొన్ని నియోజకవర్గాలను కూడా ఆయన ప్రచారాలు చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా ఈ 25 టఫ్ ఫైట్ అయితే నియోజకవర్గాలు ఉన్నాయో కూడా అక్కడ అగ్రనేతలంతా కూడా మరోమారు ప్రచారాలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన 6 గ్యారంటీలతో పాటు 5 డిక్లరేషన్లు ఆ డిక్లరేషన్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఆ నియోజకవర్గాలకు తీసుకుపోవడమే కాకుండా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టింది. ఆ నియోజకవర్గాలకు ఆ ప్రజలకు ఎంతవరకు చేరగలిగాయి, ఆ పథకాల్లో వైఫల్యాలు ఏంటిది, అక్కడ ఎమ్మెల్యే సంబంధించిన కూడా అక్కడ కొనసాగుతున్న ఎమ్మెల్యేకి సంబంధించి కూడా ఎంతవరకు ఆ పథకాలకు ప్రజలకు చేరవేసగలగడంపైన కూడా పూర్తిగా అప్డేట్ చేసుకునే నేపథ్యం, పూర్తిగా వివరించిన నేపథ్యం ప్రజాక్షేత్రంలో ఎండగట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. హరీష్ ఫై అప్డేట్స్.